సో ప్రస్తుతం మనం ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి వీళ్ళైతే నిరసన తెలుపుతున్నారు. వీళ్ళు పర్మనెంట్ చేయాలని గత గత 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు కొట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళకైతే పర్మనెంట్ చేస్తామని చెప్పేసి క్రమబద్ధీకరణ కానీ హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ మహిళలు కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. కనీసం ఈ అసెంబ్లీ రూట్ లో వచ్చే ఏ వెహికల్ అయినా కూడా తరచూ చెక్ చేసే పంపిస్తున్నారు. ఆటో అయినా కూడా ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు ప్రస్తుతం మన ఇక్కడైతే మహిళల్ని అరెస్ట్ చేసే పరిస్థితి చూస్తున్నాం మనం. చూడొచ్చు అంటే ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించిన పరిస్థితి. ఈ రోజు అసెంబ్లీ ముట్టడికైతే వీళ్ళు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. నిరసనకు సంబంధించి నిరసన తెలుపుతున్న టైంలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఇక్కడైతే చూడొచ్చు లేడీస్ కూడా వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. వీళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మాకు ఏదైతే హామీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారో గతంలో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఏదైతే హామీలు నిలబెట్టుకున్న పక్షంలో మా తక్షణ కర్తవ్యం మేము అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ అసెంబ్లీ దగ్గర ఉన్న పరిస్థితి అయితే ఇట్లా ఉంది పరిస్థితి. చూడొచ్చు మనం ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి, ప్రతి వెహికల్ ని కూడా క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే పోలీసులు పంపించడం కూడా జరుగుతుంది. ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి అయితే చూస్తున్నాం. వ్యాన్ ఎక్కించే పరిస్థితి అయితే చూస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ అయితే కొంతమంది లేడీస్ మహిళలను కూడా వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి.